సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గొర్రెల పంపిణీ కార్యక్రమంలో స్పీడ్ పెంచారు ఆఫీసర్లు. లబ్ధిదారుల ఎంపిక కూడా త్వరగా పూర్తి చేస్తున్నారు. మొత్తం 84 లక్షల గొర్రెల పంపిణీల భాగంగా మొదటి దశలో 50%, రెండో దశలో 50% గొర్రెల్ని పంపిణీ చేయనున్నారు. లబ్ధిదారులకు ఎక్కడి నుంచి గొర్రెలు తీసుకురావాలి, ఏ రాష్ట్రం నుంచి ఎన్ని గొర్రెలు తీసుకురావాలి అనే దానిపై ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు ఆఫీసర్లు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న గొర్రెల పంపిణీ కార్యక్రమంలో స్పీడ్ పెంచారు ఆఫీసర్లు. ఇప్పటికే గ్రామాల వారీగా సొసైటీలను తయారు చేయడంతో పాటు ఎంతమంది అర్హులున్నారో ఆరా తీస్తున్నారు. 2 దశలల్లా 84 లక్షల గొర్రెలను పంపిణీ చేయాలని నిర్ణయించారు. గొర్రెల పంపిణీలా ఎట్లాంటి అక్రమాలు జరగకూడదనే ఉద్దేశంతోనే ఆఫీసర్లు సొసైటీ సభ్యుల ముందే లాటరీతో అర్హులను ఎంపిక చేస్తున్నారు. ఎంపికైన వారిలో 50% లబ్ధిదారులకు మొదటి దశలో, మిగతా వారికి రెండో దశలో గొర్రెలు ఇస్తున్నారు. లాటరీలో ఎంపికైన వాళ్లలో ముందుగా గొర్రెలు లేని వారికే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈరోజైతే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం ఏదైతుందో గొర్రెల పెంపకం అభివృద్ధి సంబంధించింది, దాంట్లో భాగంగానే ఈరోజు ఈ గ్రామానికి రావడం జరిగింది. దాంతోపాటు ఇప్పుడు ఈ క్రమంలో వచ్చి ఇది చేసుకొని ఎంపిక లాటరీ పద్ధతిలో ఎంపిక చేసుకొని ఏదైతే లిస్టు తయారు చేసినో ఈ లిస్టును ప్రభుత్వానికి సమర్పించడం జరుగుతుంది. ఇప్పుడు వీళ్ళందరికీ కూడా మనం పర్టికులర్స్ కూడా తీసుకుంటాం. ఎందుకంటే వీళ్ళ గతంలో ఏమైనా గొర్రెలు ఉంటే వాటన్నిటికి కూడా ఫ్రీగా ఇన్సూరెన్స్ చేపించడం, నెక్స్ట్ ఇప్పుడు వచ్చే గొర్రెలు అన్నిటికి కూడా ప్రభుత్వం ఇన్సూరెన్స్ చేసి ట్రాన్స్పోర్ట్ చేసి వారి దొడికాడ దించడం కూడా జరుగుతుంది. గొర్రెల పంపిణీలో అర్హులను లాటరీతో ఎంపిక చేయడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు లబ్ధిదారులు. ఇలా చేయడంతో ఎటువంటి అపోహలు, అనుమానాలు ఉండవన్నారు. మాకు ఈ గొర్రె సంఘంలో లాటరీలో తీసినందుకు ఫస్ట్ నెంబర్ వచ్చింది. తీసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. దీనివల్ల మాకు గొర్రె సంఘాలకి ఈ గొర్రె వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. దానికి మాకు లాటరీ వచ్చినందుకు మాకు సంతోషంగా ఉంది. గొర్రెలకు దాణా కొరత రాకుండా 75% సబ్సిడీతో గడ్డి విత్తనాలను సర్కారే ఇయ్యనుంది. ఇక గడ్డిని కత్తిరించే చాప్ కట్టర్లను కూడా 75% సబ్సిడీతో అందజేస్తారు. గొర్రెలకు వైద్యం అందించేందుకు నియోజకవర్గాల వారీగా మొబైల్ పశు వైద్యశాలలు కూడా త్వరలో అందుబాటులోకి తెచ్చేందుకు సర్కార్ సిద్ధమవుతోంది. సంవత్సరం పైబడిన గొర్రెలన్నిటికీ 3,000 రూపాయలకు ఉచితంగా రైతులందరికీ సుమారుగా రాష్ట్ర ప్రభుత్వం 64 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఉన్న గొర్రెలన్నిటికీ బీమా చేస్తుంది. పిల్ల గొర్రెలు ఏవైతే ఉంటాయో సంవత్సరం లోపు వయసున్న ఆడగొర్రె పిల్లలకు కూడా బీమా చేస్తున్నాం. వీటికి 2,000 రూపాయల వరకు వాటి వాల్యూకు మేము ప్రీమియం కడుతున్నాము. ఈ గొర్రెల సహకార సంఘాల్లో సభ్యుడిగా ఉన్నాడో అతనికి కూడా 6 లక్షల మేము ప్రమాద బీమాను కూడా ఇన్సూరెన్స్ ప్రభుత్వం తరఫున ఆ మెంబర్స్ అందరికీ కడుతున్నాం. ఇక పక్క రాష్ట్రాల నుంచి తెచ్చే గొర్రెలకు ఇక్కడి వాతావరణం అనుకూలించదని చెప్తున్నారు గొర్రెల పెంపకందారులు. ఇక్కడి వాతావరణానికి అనుకూలంగా ఉండే గొర్రెలు ఇయ్యాలంటున్నారు. గొర్రెదే మాకు అనుమానం సారు. ఇక్కడి మన తెలంగాణలో గొర్రె అయితేనేమో మంచిగా బతకగలుగుతాయి. అక్కడ బయట దేశంకి వెళ్ళి తెచ్చి ఇస్తే మాత్రం ఆ నీళ్ళు ఒంటి పడతాయా, మేత ఒంటి పడుతుందా, భూమి ఒంటి పడుతుందా, ఒంటి పడదా, అక్కడేం మేత తింటాయో ఇక్కడేం మేత తింటాయో అందు గురించి అదే అనుమానం నాకైతే, నా వరకైతే. ఇక్కడ గొర్రె ఇస్తేనేమో ఆ కాసుకుంటోనికి కష్టపడి కాసుకుంటోనికి పెంపు అవుతాయి, ఆ గవర్నమెంట్ ఇచ్చిన పేరు కూడా దక్కుతుంది. గొర్రెల పంపిణీ పథకంపై గొల్ల కురుమలు ఆనందంగా ఉన్నారు. జూన్ మొదటి వారంలో తొలకరి జల్లులు పడితే 3వ వారంలా గొర్రెలు ఇస్తామంటున్నారు ఆఫీసర్లు.